కాళేశ్వరం కమిషన్ ముందట కేసీఆర్ హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. ఏదైతే నోటీసులు ఇచ్చారు, మరి ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి వివిధ జిల్లాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున బీఆర్కే భవన్ చేరుకోవడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గట్కేసర్ మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలంకి వెళ్ళి వచ్చాము. కేసీఆర్ అనేది కమిషన్ కమిషన్ హాజరు కావాలనే ఆలోచనతో వచ్చారు. కానీ కాళేశ్వరం ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్. అది ఏదో చిన్న ఒక రెండు పిల్లలు కుంగిపోయినంత మాత్రాన దానికి ఎన్నో బ్యారేజ్లు, ఎన్నో చెక్ డ్యాములు, ఎన్నో లక్షల ఎకరాలకు నీరు పారుతుంది. ఇప్పుడు కావాలని ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో కావాలని దుష్ప్రయోగం చేసి మా కేసీఆర్ గారిని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా బదలాం చేస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఆ కాళేశ్వరంతో కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించిన చరిత్ర ఉంది 10 ఏళ్లలో. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఇదంతా. కాబట్టి మా కేసీఆర్ గారికి ఎలాంటి నానిముత్యం లాగా ఈ కమిషన్ ముంగడు అన్ని కూడా వాస్తవాలు ముందుకు చెప్పి వస్తాడని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మేము మీ ముందుకు చేస్తాము, కమిషన్ ఏర్పాటు చేస్తాం, కమిషన్ చూసుకుంటుంది, ఇందులో మా ఎలాంటి చొరవ తీసుకుంటామని చెప్తాం. 10 ఏళ్ల సంది ఇంజనీరింగ్ ఉన్నారు, పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, దానికి అందరు చేశారు. అదేదో కేంద్ర ప్రభుత్వం డిఆర్ఎస్ అని ఏదో పెట్టారు, వాళ్ళకి తెలియదా? అన్ని తెలుసు కదా. 2 పిల్లర్లు ఏదో గుళ్ళినంత మాత్రాన మనం ఇల్లు కట్టుకుంటాం, చిన్న ఏదో అవుతుంది, దాన్ని రిపేర్ చేసుకుంటామా, అక్కులు కొట్టుకుంటామా? దాని వెనక ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని 100 ఎకరాలు పట్టే నీళ్లు పోతున్నాయి. దానికి కావాలని రేవంత్ రెడ్డి గారు చేసిన ప్లాన్ ఇది తప్ప వేరే ఏం లేదు. కాళేశ్వరం ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం కూడా వేస్ట్ అంటా ఉన్నారు. ఎందుకండి ఎన్ని కోట్ల టన్నుల పండింది ఇప్పుడు 10 ఏళ్లలో కొన్ని లక్షల టన్నుల వరి ధాన్యం పండింది. దాంతో ఎన్నో ప్రతిఫలాలు, తాగునీరు, సాగునీరు ఎడికెళ్ళి వస్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మారుమూల పోతుంది. ఎడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? అవి దీనివల్లనే కదా, గోదావరి వల్లనే కదా, కాళేశ్వరం కదా నీళ్ళు వస్తున్నాయి కదా. ఇన్ని మల్లన్న సాగర్, హైదరాబాద్కి ఎడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు? ఆయన హైదరాబాద్ నీళ్ళు తెస్తాడు, ఎడికెళ్ళి తెస్తాడు? కేసీఆర్ చేసిన దానికి వెళ్ళగా తెస్తున్నాడు నీళ్ళు, ఇంకెడికెళ్ళి తెస్తాడు నీళ్ళు? ఎకరం కూడా పారలేదు అంటారు మంత్రులు. కళ్ళ ముంగడ కనిపిస్తుంది కొన్ని కోట్ల ఎకరాలు, ఆయన కనిపిస్తలేదు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, కొన్ని ఎకరాలు, కోట్ల ఎకరాలు వాళ్ళకి పండింది. 100% దుష్పారంగా ఇంకేముంది? ఆయన పరిపాలన చేసే శాతం అయితే లేదు. ఆయనే ఒప్పుకుంటుండే, డబ్బులు లేవు, పైసలు లేవు, చేతులు ఎత్తేసిండు. ఇంకేం చేస్తాడు? ఇంకా 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు, ఏది లేదు. అంత తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తూస్తూ ఎడకాడికి. అంతే. భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చారు, జస్ట్ కమిషన్ ముందు హాజరవుతున్నారు. ఇంకా తరలి వస్తుంది తెలంగాణ అంతా. వాళ్ళ ప్రజలందరికీ తెలుసు వాళ్ళ కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ. ఏం చేసిరు? ఏం డెవలప్మెంట్? ఒక్క సింగిల్ మట్టి కూడా పోస్తలేరు వీళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక చేసిన పనులకే బిల్లులు ఇస్తలేరు, కమిషన్లు కావాలంటారు. ఎగ్జాంపుల్, మా నియోజకవర్గంలో ఎన్నో కట్టి ఉన్నాయి బిల్డింగ్స్, అవి డబ్బులు ఇవ్వమంటే కమిషన్ అడుగుతారు. అంతా కమిషన్ల పరిపాలన అయిపోయింది ఇది రేవంత్ రెడ్డి. ఇంకేం 100% కాళేశ్వరం అనేది ఇంకా ముందు మా ఈ 3 సంవత్సరాలలో కూడా మా ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరం నుంచే 100 కోట్ల ఎకరాలకు నీళ్లు పండించి సత్యసాలం మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 100% చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి కేసీఆర్ జైలుకు పోవాలని చెప్పేసి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. మేము యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతున్నది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంతో తెలంగాణ మొత్తం ఆగమైపోయింది, ఈ గాడిదని దించాలని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు అన్న వర్షన్ అది రైట్ అయితే మేము అన్న వర్షం అది. అరే స్టూపిడ్ ఫెలోస్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడే ఈ గాడిదలకు ఒకటే చెప్తా ఉన్నాం మేము. 94,000 కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఏడికెళ్ళి అవినీతి అవుతుంది? నీ యొక్క రాహుల్ గాంధీ మన పంపిందా, లేకపోతే సోనియా గాంధీ మన పంపిందా? ఏడికెళ్ళి అవుతుంది అంటా ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ యొక్క ఆరోపణలు, ఈ అపోహలు ఇయాటికి మొత్తం పటాపంచలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఒక ధీరుడుగా, ఒక యోధుడుగా, ఒక తెలంగాణ బాహుబలిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కమిషన్ ముందుకి హాజరవ్వబోతా ఉన్నారు. కాంగ్రెస్ కమిషన్ ఇది తప్ప వేరే కమిషన్ కాదు, కాంగ్రెస్ నియమించినటువంటి కమిషన్. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. అరే నాయన, నువ్వు కాంగ్రెస్ కమిషన్ వేసినావు, బరాబరే ఉన్నది. మరి ఏంది పరిస్థితి? ఎందుకు ఈ కమిషన్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి వాళ్ళ ఆవిడ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య, వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బువ్వ తింటా ఉంటారు. బువ్వ తినే టైంలో
సడన్లీగా వాళ్ళకి ఒక అప్డేట్ వస్తుంది. ఏం అప్డేట్ వస్తుంది? ఢిల్లీ నుంచి వెళ్ళి ఈడీ విచారణలో ఈడీకి సంబంధించిన ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరుని ఇంక్లూడ్ చేస్తుంది. ఈడీలో ఎవరెవరు ఉంటారు? రాహుల్ గాంధీ ఉంటాడు, సోనియా గాంధీ ఉంటుంది. దానికి సంబంధించిన ఆ ఈడీ దాంట్లో ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి యొక్క పేరు ఇంక్లూడ్ చేస్తారు. అరే ఏం చేద్దాము అని అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య వచ్చేసి ఏం చేస్తావేంది నువ్వు, తడకమాసిన మాటలు మాట్లాడతావు నువ్వు, ఇమీడియట్గా కేసీఆర్ మీద కాళేశ్వరం సంబంధించిన కమిషన్ రీఓపెన్ చేయి అని చెప్పేసి ఆమె చేసిన డిమాండ్లో భాగంగా ఇవాళ బయటకు వచ్చిన ఇష్యూ ఇది తప్ప వేరే ఏది లేదు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క ఛార్జ్ షీట్, ఈడీలో ఉన్నటువంటి ఛార్జ్ షీట్లో దాఖలైనటువంటి పేరు అదొక్క డైవర్ట్ కావాలని అంటే కేసీఆర్ లాంటి ఈ కమిషన్ లాంటివి తీసుకొస్తే డైవర్ట్ ఉద్దేశంలో బాగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విచారణ అంతే తప్ప వేరే బరాబర్ డైవర్ట్ పాలిటిక్స్. అరే బాబు నిన్ను డైవర్ట్ చేయకపోతే దీని మీద ఎవడు మాట్లాడాడు? బీజేపీ మాట్లాడదు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈడీ విచారణ మీద బీజేపీ మాట్లాడదు. బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, 2 కేంద్ర మంత్రులు మాట్లాడారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి దీన్ని కాలంలో కట్టేసి ఆపాలి అని అంటే ఏం చేయాలి? ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ కమిషన్ బయటికి తేవాలి. అందులో బాగా తీసుకొచ్చింది తప్ప ఎటువంటి ఏమీ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నెర్రెలు బారిన నేలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా పడవ పడ్డ భూములకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారిది. అలాంటి దగ్గర నువ్వేదో చేద్దాము అని చెప్తే ఏది ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాళేశ్వరం సంబంధించి కేసీఆర్ గారు అటెండ్ అవుతా ఉన్నారు. నెర్రబారిన తెలంగాణ నేల మీద కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల్ని మళ్లించి తాగునీరు అందించిన మహానుభావుడు, గొప్ప యోధుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి యొక్క జీవితంలో మస్కబారే విధంగా చేయాలని ఒక దుర్బుద్ధితో కాళేశ్వరం కమిషన్ వేసి మొన్ననే ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు ఉన్న విషయాలు చెప్పారు. ఈరోజు కేసీఆర్ గారు హాజరు కావడంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే వాళ్ళు అపవాదు వేస్తున్నారో, ఏదైతే కూలేశ్వరం అంటున్నారో, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని చెప్పిన రేవంత్ రెడ్డి గంధమల్ల దగ్గర నువ్వు ఎట్లా శంకుస్థాపన చేసినావు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల జీవధార, ప్రాణధార అయిన కాళేశ్వరాన్ని ఎంత బదనాం చేయాలని చూసినా కూడా కేసీఆర్ గారి ఇమేజ్ పెరుగుతుంది తప్ప తరగదు. కేసీఆర్ గారిని ఎవరేం చేయలేరు. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ. కేసీఆర్ తెలంగాణ జాతిపిత. మహాత్మా గాంధీ ఏ విధంగానో తెలంగాణకు కేసీఆర్ అట్లా. ఇంతమంది ఈ 75 సంవత్సరాల 76 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మనకు తెలంగాణ ఏ విధంగా ఉండే మీకు కూడా తెలుసు. ఇవాళ మీరు మైకు ముంగట పెట్టారంటే ఆ రోజుకు ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసు. అందులో భాగం కేసీఆర్. మనము డివైడ్ అయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, నిధులు నియామకాలు, అందులో భాగంగా కాళేశ్వరం కట్టారు. మొన్న అప్పుడున్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు వచ్చారని స్పష్టంగా తెలియజేశారు. అదేవిధంగా తర్వాత మొన్న మా హరీష్ రావు గారు వచ్చారని స్పష్టంగా తెలియజేశారు. వీళ్ళు ఏంటంటే మన ప్రభుత్వాన్ని చేతగాక ముఖ్యమంత్రికి చేతగాక 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటాడు. మేము ఒకటే అంటున్నాం, అయ్యా కేసీఆర్ గారు ఈ విధంగా చేసుకొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు. కేసీఆర్ కాళేశ్వరం కట్టినప్పుడు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కాలువలు వేసారు, ఏం చేసారు? మొన్ననే కదా మొన్న భువనగిరి దగ్గర పోయి నువ్వు ఓపెన్ చేసినావు కదా, మరి దానికి నీళ్ళు ఎట్లా వస్తాయని మనం క్లియర్గా చెప్పిండు హరీష్ రావు. నీకు తెలిసి ఉండాలి కదా. మరి అందులో అది కాదనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అప్పులు చేసిండు అంటున్నావు. నువ్వు ఏమనంటే అప్పులు అంటున్నావు. నువ్వు ఇప్పుడు నువ్వు కూర్చున్న భవనములు కట్టిరు, నువ్వు తిరిగే రోడ్లు ఎవరు వేసిరు, హైదరాబాద్ ఎవరు చేసిరు, గ్రామీణ ప్రాంతాల రైతాంగాన్ని ఎవరు చూసినారు, ఈ రైతు బీమా పథకం ఎందుకు పెట్టిండు, ఇవన్నీ కూడా తెలియదా? ప్రజలకు తెలియదా? నువ్వు గెలవడానికి అతి ముఖ్య కారణం ఒకటే, 2ను 4 ఇస్తా అన్నావు, 10ని 15 ఇస్తా అన్నావు. మరి ఏవి ఎవరు వద్దంటలేరు కదా. మేము కేసీఆర్ వద్దంటలేడు కదా, మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దంటలేదు కదా. నీకు దమ్ము చేతనైతే నీది బ్లాక్మెయిల్ పాలన, నువ్వు అంత దోసుకునే పాలన, అరాచకమైన పాలన, ఇవన్నీ కట్టుబెట్టి నువ్వు ఏవైతే పేద ప్రజలకు చేస్తామన్నావో అవన్నీ చేసినాక నువ్వు ఏ కమిషన్ వేసినా, నువ్వు ఏది వేసినా, ఏం చేసుకున్నా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఏం కాదు. ఒకవేళ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నామరూపాలు లేకుండా నువ్వు నీ పార్టీని అనుచర వర్గం నామరూపాలు లేకుండా తెలంగాణ ప్రాంతాన్ని నిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నీళ్ళగల పట్టుబడలే కదా, కేసులలో పట్టుబడలే కదా, నోటు కోర్టు కేసులో పట్టుబడలే కదా. ఏదైనా ఉంటే చెప్పు. ఆయన ఏదైనా కరెక్ట్ మాట్లాడతాడా? పిల్లల దగ్గరికి పోతే రాజకీయమే మాట్లాడతాడు,
ఎప్పుడు ఏది ఒక ముఖ్యమంత్రి అంటాడు ఎట్లుండాలి, ఓందాతనంతో ఉండాలి, పరిపాలన ఏ విధంగా చేయాలి, తన మంత్రులను తను కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాలి. మీకు ఏమైనా కనిపించిందా? మీరు కూడా ఆలం కూడా మైకి పెడతారు కదా, చేసినట్టు కనిపించిందా? ఇన్ని వచ్చినప్పటి నుంచి రాకముందు కంటే రాజకీయంగా పబ్బం గడుపుకోనికి పార్టీలు మాట్లాడవచ్చు, కానీ వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాట్లాడాలి. ఇంకా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఇంకెన్ని రోజులు అరాచక పాలన కొనసాగని ఒక్కసారి కేసీఆర్ గారికి ఇట్లా పిలిపిస్తే ఒక్క కార్యకర్త కూడా తెలియకుండా ఆవశ్యకత ఉంటుందని చెప్తున్నాం. ఈరోజు రావట్లేదు, తప్పించుకుంటున్నందుకే వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈరోజు వస్తున్నాడు పాలనకు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలో మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళకు చెప్పుతోని కొట్టినట్టయితే మేమందరం కూడా కార్యకర్తలుగా భావిస్తున్నాం. మేము మేడ్చల్ నియోజకవర్గం నుంచి వచ్చినాం. ఇంకా లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఎవరు రమ్మని చెప్పలే, స్వచ్ఛందంగా కలిసి వస్తున్నారు. రైతులందరూ కూడా కేసీఆర్ వెంటనే ఉంటారు. మరి ఎందుకు అని మీరు అడగవచ్చు, కానీ దానికి ఒక పెద్ద కారణం ఉంది. ఆశపడ్డారు, తెలియదు కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లిటరసీ చదువుకొని వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అరే వస్తు ఇస్తాడేమో, ఈయన ఇచ్చిండే వాళ్ళు కూడా ఇస్తాడేమో అని నమ్మి నమ్మేసినందుకు ఇంత ప్రాబ్లం అయింది. కాబట్టి అందరూ కూడా రియలైజ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబానికి కానీ, అదేవిధంగా హరీష్ రావు గారికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా న్యాయబద్ధంగానే ఉంటుంది. ఆయన ఉద్దేశమే తెలంగాణ అభివృద్ధి చేయాలి. కాబట్టి ఆయన అభివృద్ధి తెలంగాణ సాధించినోడు కాబట్టి సక్రమంగా చేస్తారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం కూడా.